ఎట్లుంది సిద్దిపేటలో హరీష్ రావు దగ్గర ఎట్లుంది పరిస్థితి? హరీష్ రావు ఉండు అటు మెదక్ నుంచి ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. మెదక్ నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? మెదక్ పార్లమెంట్ ఎలక్షన్లలో రఘునందన్ రావు రగన్న భారీ మెజార్టీతో గెలుస్తుండు. ఎందుకంటే ఒక వెంకట్రామరెడ్డి ఒక భూ కబ్జా కోరు మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ భూములలో చాలా రైతులను ముంచి కలెక్టర్గా ఉండి రైతులను చాలా ముంచి ఈరోజు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చారు. అలాంటి వెంకట్రామరెడ్డికి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. అలాగే హరీష్ రావు కలలు కంటుండు. నంగనూరు మండల్ నాకు కంచుకోట అని హరీష్ రావు కలలు కంటుండు. అదే నంగనూరు మండలం నుంచి రగన్నకు భారీ మెజార్టీతో ఓట్లు వేపిస్తాం. అదే నంగనూరు మండలం నుంచి రగన్నకు భారీ మెజార్టీతో ఓట్లు వేయించి పార్లమెంటుకు పంపిస్తామని మేము తెలియజేస్తున్నాం. చెప్పండి, ఇక్కడ మెదక్లో ఎవరు గెలుస్తారు? మెదక్లో కంపల్సరీగా మన రఘునందన్ రావు గెలుస్తుండు. పక్క బాజీ బెల్లెడితో గెలుస్తుండు. అది పక్క నంగనూరు మండల్లో కంపల్సరీగా రఘునందన్ గెలుస్తుండు. కాబట్టి మహిళలందరూ కలిసి డాక్టర్ మహిళలు అందరూ కలిసి ఇప్పుడు ఉన్న సీఎం అనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే ఉచితంగా బస్సు గురించి పెట్టినాడు అనుకుంటుండ్రు కదా. వాళ్ళందరూ ఏమంటారు అనంటే ఇప్పుడు మాకు బస్సుగా పెట్టినటువంటి ఫ్రీ బస్సు గురించి కాదు, వాళ్ళకు మాఫీ చేస్తున్న రుణాలు మాఫీ లేదు కాబట్టి వాళ్ళు ఇంకా భారీ ఎత్తున వాళ్ళు ఇంకా అధ్యక్షుడు కాబట్టి వాళ్ళను ఇంకా లొంగదీయడానికి ఛాయిస్ లేదు. కాబట్టి రఘునందన్ రావు గారు కంపల్సరీగా బాజీ మేనాడితో మెదకులో కంపల్సరీ గెలుస్తుంది. నంగనూరు అంటే మొత్తం నంగనూరు అంటేనే హరీష్ రావుకి అడ్డా అని చెప్తారు. అంటే ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కొడతారు. అనే ఒక్క నిమిషం, ఇది ఇప్పటి నుంచి హరీష్ రావు అడ్డా కాదు, ఇది రఘునందన్ రావు అడ్డా. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి రఘునందన్ రావు అడ్డా, హరీష్ రావు అడ్డా కాదు. ఇది హరీష్ రావు అడ్డా పురాణకాలం అయిపోయింది. ఇప్పుడు రఘునందన్ రావు అడ్డా ఇది. బీజేపీ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నా? ఇక్కడ 400 సీట్లు వస్తాయి దేశంలో. 400 సీట్లతో మోడీ గారు మరోసారి ప్రధాని అవుతుర్రు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు బీజేపీకి వస్తున్నాయి. అలాగే మెదక్ పార్లమెంట్ సీటును కూడా మోడీ గారికి గిఫ్ట్గా ఇస్తున్నాం. రగన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి మోడీ గారి ప్రభుత్వంలో కూడా రగన్నను గెలిపిస్తున్నాం. మోడీ గారికి రగన్నను గిఫ్ట్గా ఇస్తున్నాం అని తెలియజేస్తున్నాం. ఏంది మీ నంగనూరులే ఇంతకుముందు మొత్తం కారు 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 అంటోళ్ళు ఇప్పుడు అంతా పువ్వు పువ్వు అంటారు ఏంది? దేశమంతా నరేంద్ర మోడీ గాలి వీస్తుంది. రామాలయం కట్టిండు. నంగనూరు మండలానికి 2 రోడ్లు ప్రధాన రోడ్లు శాంక్షన్ చేసిండు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ నుండి నంగునూరు మండల కేంద్రం మీదుగా అక్కినపేట మండలం వరకు 38 కోట్ల రూపాయలతోటి దాదాపు నంగనూరు మండలంలోని 15 గ్రామాలను కలుపుకుంటూ డబల్ రోడ్డు శాంక్షన్ అయింది. పని కూడా దాదాపుగా 90% పూర్తయింది. ఇంకా 10% పనులు జరుగుతున్నాయి. సిద్దిపేటలో కారు పని అయిపోయింది, హరీష్ రావు పని అయిపోయింది. అరే జనం చెప్పి ఇంతమంది భయపడేవాళ్ళు జనము. ఇప్పుడు వాళ్ళే చెప్తారు అయిపోయింది హరీష్ రావు పని అయిపోయింది, హరీష్ రావు చెప్పేది ఇన్ను లేదు, ఈసారి పూకెత్తామని అని చాలా మంది చెప్తారు. ఎందుకట్లా? ఈరోజు నంగునూరులే రగన్న తిరగడం జరిగింది. ఇంతకుముందు వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా వస్తే ఊర్లకి మంది రాకపోయేది. ఈరోజు రగన్నను చూడడానికి దాదాపు 2000 మంది మహిళలు కానీ పురుషులు కానీ యువకులు కానీ రావడం జరిగింది. ఆయనకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అంటే ప్రాంతం మార్పు చెందింది. పువ్వు గుర్తు దిక్కు అడక్ట్ అయినరు జనము. ఈసారి భారతదేశంలో 400 సీట్లు బీజేపీకి వచ్చుడు ఖాయంగా కనబడుతుంది. గాలి వీస్తుంది. బీజేపీ పవనాలు పూర్తి స్థాయిలో వీస్తుంది. బీజేపీ సక్సెస్ అవుతుంది. 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు. సరే, హరీష్ రావు మెజార్టీ కూడా తగ్గింది. ఇక ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు పువ్వు గుర్తుకు మెజార్టీ వస్తుందా? రివర్స్ అయిపోయే అవకాశం ఉందా సిద్దిపేటలో ఇదివరకు హరీష్ రావుకు వచ్చిన మెజార్టీ ఈసారి పువ్వు గుర్తుకు వస్తుంది. వాళ్ళ పని అయిపోయింది. కింద లేరు మీద లేరు. వాళ్ళకి ఎవరు ఓటేస్తందుకు లేరు. వాళ్ళకి ఓటేసినా వేస్టే వృధానే. మోరిలో పడ్డ చిత్తు పేపర్ అన్న అక్కడికి వస్తుంది తప్ప కానీ బీఆర్ఎస్కు ఓటేస్తే అది అక్కడ రాకుండా పోతుంది అని ప్రజలే అంటుర్రు. ఎక్కడ అడిగినా కూడా ఏటేద్దామే అంటే వాళ్ళు కింద లేరు మీద లేరు కదా తమ్మి, వాళ్ళకు వద్దు, మనము బీజేపీకి వేద్దామంటారు. ఈసారి ఖచ్చితంగా బీజేపీకి వేసే అవకాశాలు కనబడుతున్నాయి. రగన్న బంపర్ మెజార్టీతోటి మెదక్లో గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జనం నాడిని చూస్తూ ఉంటే ఎవరిని అడిగినా అదే ముచ్చడి చెప్తారు. నేను కూడా పువ్వు గుర్తుకే వేస్తున్నా. ఏంది ఇప్పుడు హరీష్ రావు పని అయిపోయింది అంటావా? హరీష్ రావు పని 100% అయిపోయింది. హరీష్ రావు చేసిన అక్రమాలు మొత్తం కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు మొత్తము దోపిడీ
ఇన్ని రోజులు నివురు కప్పిన నిప్పులేగా హరీష్ రావు మానియా ఒకటి మానియా పెట్టుకొని జనాలను మభ్యపెట్టిండు. హరీష్ రావు చేసింది ఏం లేదు. తెలంగాణకు రోల్ మోడల్ సిద్దిపేట అన్నాడు. సిద్దిపేటలో ఏమీ లేదు, శూన్యం. మొత్తము పల్లెటూళ్ళలో పోతే ఎక్కడ పోయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఏ అభివృద్ధి లేదు, రోడ్లు కరెక్ట్ లేవు, సీసీ రోడ్లు కరెక్ట్ లేవు. మొత్తం వాళ్ళ మాఫియా, వాళ్ళు పెంచిపోసిన లీడర్లు అక్రమాలు మొత్తం ఘోరమైన స్థితికి తీసుకొచ్చారు. మన సిద్దిపేట నియోజకవర్గం మొత్తం దోపిడీ, ఎక్కడ చూసినా అరాచకం, మొత్తం న్యాయం చేశారు తెలంగాణ సిద్దిపేట ప్రాంతాన్ని. వాళ్ళకి ఆశ ఉన్నది ఒకటే ఒక సీటు మెదక్ మీద, అదే కూడా మీరు పోతుంది అంటారు. హరీష్ రావు పని అయిపోయింది అంటారు. ఏంది 100% పోతుంది. ఈసారి రగన్న బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. 100% 150,000 మెజార్టీతో గెలుస్తాడు. పాత కలెక్టర్ అట బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాడు. పాత కలెక్టర్ ఒరేస్తే ఊరి అన్నాడు. మన పీడీ చట్టాలు పెడతా అన్నాడు. తెలంగాణ ప్రాంత రైతుల మీద వివక్ష చూపించిండు. ఆయన కలెక్టర్గా ఉన్నన్ని రోజులు కూడా ఎలాంటి 100 కోట్లు పెడతారట, తెచ్చి 100 కోట్లు వంచుతారట కదా. ఇన్ని రోజుల సంది ఏం చేసిండు? 100 కోట్లు ఇన్ని రోజుల సంది స్వతంత్ర సంస్థ పెట్టాడు. రాజకీయాలకు వచ్చినప్పుడే పెట్టాలనా? రాజకీయాలు రాకముందు పెట్టొచ్చుగా 100 కోట్లు పెట్టి ట్రస్ట్ పెట్టి అదేదో మరి రాజకీయాలు రాకముందుకే నేను పెడుతున్నా, ఈ ప్రాంత యువతను ఆదుకుంటా అని చెప్పి ఫస్టే పెడితే బాగుండు కదా. ఇప్పుడు రాజకీయ నేను ఎంపీగా పోటీ చేసి నేను 100 కోట్లు పెడతా, నేను 200 కోట్లు పెడతా అంటే ఎవరు నమ్ముతారు జనాలు? అదేదో నువ్వు కలెక్టర్గా రాజీనామా చేసి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు పెట్టపోయినావు 100 ట్రస్ట్ అన్నది. ఇప్పుడు పెట్టి ఎవరిని మభ్య పెడతావు? ఇప్పుడు నువ్వు దోచుకున్న దోపిడీ సొమ్ముతోటి పెడతా అంటే ప్రజల పిచ్చోళ్ళు కాదు, అది ఎవరిని నమ్మే ప్రసక్తి లేదు. నీలం మధు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండు, ఈసారి ముదిరాజ్ బిడ్డని గెలిపియాలని చెప్పేసి అడుగుతాడు. ఏమంటాడు? నీలం మధు అనే వ్యక్తి మనకు సుపరిచితుడు కాదు. మళ్ళీ ఒకటి కాంగ్రెస్కు మీ దగ్గర స్కోప్ లేదు. కాంగ్రెస్ ఏమున్నా మిగతా ప్రాంతాలు ఉండొచ్చు కానీ మన ప్రాంతాల్లో స్కోప్ లేదు. నీలం మధు మనకు ఎలాంటి ప్రభావం చూపించాడు. ఏంది ఎట్లుంది మెదక్ల రాజకీయము? మెదక్లో ఎవరికి వెళ్తారంటావు? బీజేపీ వస్తుంది బ్రో 100%. అగ్గిపెట్టే రావుని బొంద పెట్టుడే, బీఆర్ఎస్ని బొంద పెట్టుడే ఈసారి మొత్తం కారు పని అయిపోయింది. హరీష్ రావు పని కూడా అయిపోయింది ఈసారి. ఏముందన్న పేరుకే డెవలప్ అంటాడు. ఒక కౌన్సిలర్ని ఒక్కటి చూపించుకొని ఊర్లో డెవలప్ చేయడు, ఏం చేయడు. ఈ అగ్గిపెట్టే రావు వాడు ఊర్లకే రానియద్దు. వాడు వస్తే చూద్దామని చూస్తున్నా కానీ వాడు రావట్లేదు అసలు. మా ఊరికి రాక ఇప్పటికీ తెలంగాణ రాకముందుకు ఎలా ఉందో మా ఊరు, తెలంగాణ వచ్చాక కూడా అట్లనే ఉంది. ఈ అగ్గిపెట్టే రావు వాడు ఎన్నిసార్లు వచ్చిండో ఒకసారి చెప్పమనండి అన్న. ఎన్నిసార్లు వచ్చిండు నారాజపల్లికి, ఎన్నిసార్లు వచ్చిండు అన్నది ఒకసారి చూడమనండి. ఆడ గ్రామ పంచాయతీ లేదు, ఒకటి అడ్డుకున్నట్టు వాడు ఏడొస్తాడన్న రాడు కదా, ముఖం లేదు ఆయనకి. ఆడ గ్రామ పంచాయతీ లేదు, ఏది లేదు, క్రీడా ప్రాంగణం లేదు. ఉన్నదని చెప్పుకుంటారు వాళ్ళు. ఏం చెప్తారు? ఇక రోడ్డు సరిగా ఉండదు, ఇక అన్నీ చేసినా అని చెప్పుకుంటాడు. కానీ 100% నేను రేవంత్ రెడ్డిని అభిమాని బ్రో. నా బండి ఇక పల్సర్కి రేవంత్ రెడ్డి స్టిక్కర్ ఉంటుంది కానీ నేను బీజేపీ కోటేస్తా. అదేంది చూడన్నా అక్కడ చూపియా నన్ను చూపి ఆడ పల్సర్కి చూద్దాందా. దీనికి ఇదేసుకుండు రేవంత్ రెడ్డి అభిమాని అంటావు, పువ్వు కోటేస్తా అంటావు. అవునన్నా రఘునందన్కి ఓటేస్తాను 100%. వేయాలన్నా డెవలప్ చేసుకోవాలంటే మనం చేసుకోవాలంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి వేసుకోవాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాలన్నా రేవంత్ రెడ్డి తెచ్చుకున్నావు. నీలం మధు అనే వ్యక్తి అసలు ఎవరికి తెలియదు కదా, మాకు తెలియదు. ఆయన ముఖమే తెలియదు నీలం మధుది. ఎట్లా ఇస్తాం? మళ్ళీ రఘునందన్ రావు అంటే తెలుసు కాబట్టి రఘునందన్కి ఇప్పించి గెలిపించుకుంటాం అంతే. సెంట్రల్ ఎవరు ఉండాలి? మోడీ ఉండాలనా లేకపోతే మోడీనా? రాహుల్ గాంధీ ఎట్లా అంటావు? ఇక రాహుల్ గాంధీ గురించి మనం ఏం మాట్లాడాం కానీ మోడీ అయితే ఉండాలన్న. మీలాంటి యువకులతో అంటూ మాట అన్నాడు మన కేటీఆర్. ఏమంటున్నాడంటే జై శ్రీరామ్ అనుకుంటా పోతారు, మీ కడుపులో అన్నం పెడతా జై శ్రీరామ్ అంటే. రకులరావు గురించి మాట్లాడి వేస్ట్ అన్న, మనం టైం వేస్ట్. మళ్ళీ ఆయన రకులరావే కదా, మళ్ళీ ఆయన గురించి మాట్లాడి వేస్ట్ మనం. ఓకే రైట్. కాదు ఇంకా ఇప్పుడు అట్లా కాదు. వీళ్ళు అంటే మీరు బాగా బీజేపీ దిక్కు పోతురట. ఎందుకు బాగా బీజేపీ దిక్కు పోతురట? ఎందుకు? అవునన్నా మనం హిందువులం కాబట్టి హిందుత్వాన్ని కాపాడుకోవాలి మనం. అది